పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వరదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే. శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపావుని వడ్డాణంగా పెట్టుకుంటుంది, కేతుగ్రహాన్ని వడ్డాణంగా పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారి నడువుకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్ళి చూస్తే, దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం, అవయవాలు పోవడం, మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానమునందు జ్ఞానం అంకురిస్తుంది. అందుకే జ్ఞానప్రసూనాంబ సర్పాన్ని వడ్డాణంగా పెట్టుకునేది అక్కడ ఒక్కచోటే. అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు, అభిషేకం లేదు, ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు. 2 పర్యాయాలు పొరపాటున అర్చకుల యొక్క వేళ్లు తగిలాయి. ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయింది, బూది అయిపోయి పడిపోయింది. 2వసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయింది, ఆ వేలంతా బంగారం అయిపోయింది. ఇప్పటికీ ముట్టుకోరు. కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాల్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో. ఇంకెక్కడా ఏ శివాలయంలో తీర్థం ఇవ్వరు. పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అదొక్కటే. సువర్ణముఖరికి ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం, సువర్ణముఖరికి అటు 7 కొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం. పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు 2 కూడా. అక్కడ తీర్థాన్ని ఇస్తారు. స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు. అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే 12 రాశులు ఉంటాయి. మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కిందకెళ్ళి మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది. సహస్రార చక్రాన్ని చూడాలి అంటే మీరు ఎక్కడా చూడడం కుదరదు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం బయటికి వచ్చి ఇలా తల పైకెత్తి చూస్తే సహస్రార చక్రం ముద్రింపబడి ఉంటుంది. అది కూడా రసాయనాలు కలిసినటువంటి పెయింట్తో కాదు, ఓషధులను తెచ్చి 400 సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్ ఇప్పటికీ అలాగే ఉంది, ఆ పైన ఉంటుంది ఇప్పటికీ. నరసింహస్వామి వారు, మార్కండేయ స్వామి వారు ఇద్దరూ ప్రతిష్ఠించిన శివలింగాలున్న దేవాలయం ఒక్క శ్రీకాళహస్తియే.